అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో వాసినేని గ్రాండ్ హోటల్ నందు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, FES సంస్థ అధికార ప్రతినిధి వలి అధ్యక్షతన ఏపీ గవర్నమెంట్ FES సంస్థ ఆధ్వర్యంలో సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, డిప్యూటీ ఎంపీడీఓలకు పర్యావరణ పరిరక్షణ, జీవన ప్రమాణాలపై 2 రోజులు చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటి రోజు చర్చా కార్యక్రమంలో భాగంగా DPO నాగరాజు నాయుడు మాట్లాడారు. గ్రామం దాకా ఏవైతే ఉమ్మడి వనరులుగా గుర్తించినారో మనకుంటే భౌగోళిక పరిస్థితులు బట్టి కామన్ గా అవే ఉంటాయి కాబట్టి మనం అందరము కరెక్టే రాసుకునేసాము. అందులో భాగంగా మనం ఏం గుర్తించినామంటే మన గ్రామ పంచాయతీలో కానీ గ్రామంలో కానీ ఉమ్మడి వనరులు, ఫస్ట్ జల వనరుల్లో భాగంగా చెరువులు, కాలువలు, వంకలు, వాగులు అనేవి వస్తాయి. వినాలి చెప్పే డౌట్ ఉంటే చెప్పండి. ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగండి. చెరువులు రావా? జల వనరులు, జల పుష్పాలు కాదు, అవి జల వనరులలో భాగంగా చెరువులు వస్తాయని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇవైతే జల వనరుల కింద వాటిని మనము గ్రామాల్లో గుర్తించుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి పొలంలోపు భూములు, దాని కింద మన గ్రామాల్లో బంజరు భూములు ఉంటాయి, పీడి భూములు ఉంటాయి. తర్వాత మనం నివసించే గ్రామ కంఠం కూడా ఉమ్మడి వనరుల కిందకే వస్తుంది. దాంట్లో కూడా కొన్ని అంటే ఇప్పుడైతే తెలియదేమో, ముందు నేను కొన్ని రోజులు రెవెన్యూలో పనిచేసినప్పుడు తెలిసిందనమాట. ఒక పంచాయతీలో కొన్ని దగ్గర మేత కోసము పశువులను మేపడానికి ఒక 100 ఎకరాలు కానీ 200 ఎకరాలు కానీ వదిలిపెట్టడం జరిగింటుంది. అది గ్రామంలో ఉండే మొత్తము ప్రజలకు సంబంధించినది. అక్కడ ఏదైనా కూడా పశువు కానీ ఏదైనా పోయి అక్కడ మేత మేసుకుంటుంది కాబట్టి మేత భూములు అనేవి ఉంటాయి. కొన్ని దగ్గర పోడు వ్యవసాయం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మనము గ్రామంలో ఉమ్మడి వనరుల కింద వీటిని గుర్తించడం జరిగింది. తర్వాత అలాగే కొన్ని దగ్గర సామాజిక అడవులు ఉంటాయి. దాంట్లో చింతవనాలు ఉండొచ్చు, అటవీ వనరులు ఉంటాయి. వనరులు వేరే అంటే ఏవైతే మనకు సామాజిక అడవుల నుంచి లభిస్తుందో ఒక పంట కానీ ఫల సహాయం కానీ దాన్ని వనరులు అంటారు. మామూలుగా ఊరికి వనాలు ఉంటాయి, అది ఊరి మొత్తానికి సంబంధించినవే. దానికి కొన్ని దగ్గర ఏమంటారంటే, నాకు తెలిసి చింతవనాలని మన కలెక్టర్ సార్ ఉన్నప్పుడు కొన్ని పంచాయతీలో చింతవనాలు కొంచెం ప్రభుత్వ భూమి తీసుకొని చింతవనాలను పెంచడం జరిగింది. వాటిని ఏం చేస్తుంది పంచాయతీ, చింతకాయలైనాక పంచాయతీ వేలం వేసి అది కూడా ఒక ఆదాయ మార్గంగా చూపించుకుంటున్నారు. అదేవిధంగా సామాజిక వనరులు, ఇవన్నీ మెయిన్ ఊళ్ళో గ్రామాల్లో ఉండే శ్మశానాలు, పంచాయతీ స్థలాలు, లోనాలు, పాఠశాలలు, ఇవన్నీ ఉమ్మడి వనరుల కిందకే వస్తాయి. కరెక్టా కదా? నేను అడుగుతున్నాను సార్, ఇంట్రాక్షన్ ఒకరే చెప్పండి. నేను అడుగుతా, నాకు డౌట్ వచ్చింది. నేను కరెక్ట్ wells, stand pipes and other water works as per the section 80 of the Andhra Pradesh Panchayati Raj Act. Minor irrigation tanks, tank bunds and all water bodies and vested purum works, grazing lands, threshing floors, burning and burial grounds, cattle stands, cart stands, cart stand tops. So ఈ విధంగా ఉంటాయి. దాదాపు మనందరూ కూడా వీటికి సంబంధించి మనకున్నాయి. సో మనకున్న ఛాలెంజ్ ఏంటంటే, మనకు ఆస్తులు ఉన్నాయి, మనకు కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే మనము సమాజానికి అంటే మన గ్రామం యొక్క ఆస్తులను కాపాడుకుంటే గ్రామ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ వనరుల నుండి సో అందరూ కూడా ప్రయోజనం పొందుతారు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సి ఉంటుంది. మరి దీంట్లో అంటే మనం మాట్లాడుకుంటే పూర్తిగా ఇక్కడ ఒక ఉద్యోగం చేయాలంటే ఒక ఎంప్లాయీ తెలివితేటలు ఒకటే సరిపోదు. ఆ ఉద్యోగ బాధ్యత నిర్వహించడానికి చాలా ధైర్యం కావాలి.
సో ఆ ధైర్యం నింపుకోవాలి. అర్థమైందా? ఒక ఉద్యోగం చేయడం Yeah.